Hi friends, today we discuss about topic G7. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఇందులో వచ్చేసి మొత్తం 7 దేశాలు ఉంటాయి. అవి ఏంటివంటే సంపన్న దేశాలైన యుఎస్, యూకే, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. ఈ 7 దేశాలు 1975లో G7 కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో సభ్య దేశం కాకపోయినా భారత్ సమ్మిటిలో 13 సార్లు, మోదీ 7 సార్లు పాల్గొన్నారు. అసలు G7 గ్రూప్స్ ఎందుకంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి, గ్లోబల్ సౌత్ సమస్యలను ప్రస్తావించడంలో ఇండియాది కీలక పాత్ర. వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, ఏఐపై చర్చించడానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా అవసరం. అందుకే G7 ఏటా ఆహ్వానం అందుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈసారి G7 సమావేశం ఫ్రాన్స్ దేశంలో జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు డిస్కషన్ చేసిన టాపిక్. G7 గ్రూప్స్ ఏంటివి? మొత్తం 7 కంట్రీస్: యుఎస్, యూకే, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్.